Hi viewers, Voice of Vasu Doubles One. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. ఆంధ్ర ఓటర్లు కరెక్ట్ టైంలో కూడా కరెక్ట్గా డెసిషన్ తీసుకుని కరెక్ట్గా ఓట్లు వేసి టీడీపీ పార్టీ జనసేనను కూటమిని గెలిపించారు కదా. ఇక నుంచి ఆంధ్ర లోపల పరిపాలన రాకెట్ స్పీడ్తోని పరిగెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అలానే కనిపిస్తోంది. ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 2 కేంద్ర మంత్రులు, 2 సహాయ మంత్రులు, అదేవిధంగా స్పెషల్ ప్యాకేజీ అండ్ పోలవరం ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి చేసేటువంటి హామీలు వచ్చాయి. కరెక్ట్ టైంలో కూడా ఓటర్స్ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా భావించవచ్చు. ఎందుకంటే బాబు గారికి విజన్ అనేది ఉంటుంది. పరిపాలన దురంధరుడు, అదేవిధంగా పరిపాలనలో కూడా చాణక్యుడు, అపారమైనటువంటి అనుభవం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్తో సత్సంబంధాలు కలిగి రాష్ట్రాన్ని త్వరితంగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం అతని చేతిలో సువర్ణ అవకాశం ఉంది. అమరావతిని హైదరాబాద్కు ధీటుగా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. భావి తరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించేటువంటి విధానము బాబు గారి దగ్గర ఉంది. మరి జగన్ సార్ ఎందుకు ఓడిపోయారంటే దానికి ప్రత్యక్షంగా కారణాలు చాలా ఉన్నాయి. అతను ఏం చేశారంటే ఫ్యూచర్ని డెవలప్మెంట్ అనేది లేకుండా ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తులకు తాయిలాలు ఇచ్చి, అంటే పథకాలు ఇప్పటి పూడితే అందరికి ఆటో వాళ్ళకి కానీ వితంతువులకి అమ్మ ఒడి పథకం ఇట్లాంటివన్నీ ఇన్స్టెంట్గా అనమాట పథకాలు ఇచ్చి అతను కూడా అందరికీ పథకాలు మొత్తం కానీ విజన్ లేకుండా, అంటే ముందు చూపుతో లేకుండా రాజధాని ఏర్పాటు కూడా చేయడం అనేది కూడా లేకుండా 3 రాజధానులు అనేటువంటి పథకం, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్నే అది హ్యాండిల్ చేశారు తప్పితే కానీ ఫ్యూచర్ని దృష్టి పెట్టుకొని పరిపాలన అయితే చేయలేదు. అదే అతని ఫస్ట్ ఫెయిల్యూర్. మరి ఇప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నటువంటి బాబు పవన్ ఇద్దరు రాష్ట్రాన్ని ముందుకు నడిపించి త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడం అనేది సాధ్యమయ్యేటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. పరోక్షంగా ఇన్వెస్టర్స్ని ఆకర్షించడం లోపల చంద్రబాబు నాయుడు చాలా ఇంటెలిజెన్స్తోనే ఉంటాడు అతను. మరి తెలంగాణ పరిస్థితి 5 సంవత్సరాల లోపల చూస్తూ ఉంటే ఆగమ్య గోచరంగా అనిపిస్తుంది. అతను జగన్ పరిపాలన అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త పుంతలు తొక్కేటువంటి విధంగా పరిపాలన సాగబోతుందని చూస్తూ ఉంటే కనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం లోపల కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం నుంచి సత్సంబంధాలు నుండి సకాలం లోపల నిధులు అన్నీ అంది రాష్ట్రం తొందరగా డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆంధ్ర ప్రజలు తంతే వెళ్ళి బూరెల గుంపులో పడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పరిపాలన చాలా సాఫీగా అభివృద్ధి దిశగా సాగేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మరి తెలంగాణను చూసుకుంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు కూడా కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా వచ్చేటువంటి నిధులు సరిగ్గా సమకూర్చకుండా, ఎప్పుడు ప్రధానమంత్రి మోడీ వచ్చినా సరే వెళ్ళి కలవకుండా ఎవరో సహాయ మంత్రులు వెళ్ళి కలిసే విధంగా చేశాడు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు లేకుండా ఉండి మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కంటే కూడా కొంచెం పర్వాలేదు, కలుపుగోలుగా ఉండి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఎంతైనా సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 2 వేరు కాబట్టి అంతగా నిధులు వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అదే అట్ ద సేమ్ టైము కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఇతను నిధులు సమకూర్చేటువంటి అవకాశం ఉంది. ఇది విషయాన్ని కూడా గమనించాలి. తెలంగాణ నుంచి పర్ కానీ పర్ మంత్ క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఎంతో కొంత అమౌంట్ని మన సారు ట్యాక్స్ రూపం లోపల, అది ట్యాక్స్ రూపం లోపల సెంట్రల్ గవర్నమెంట్కు ఎంతో కొంత అమౌంట్ను కూడా పంపించాలి. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీని రన్ చేయాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతో కొంత డబ్బును ఇచ్చేటువంటి ఆనవాయితీ చూసాం కదా. మోస్ట్లీ కాంగ్రెస్ నుంచి కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఎలాంటి ఫండ్స్ ఇస్తున్నారో ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా వాళ్ళ పార్టీకి సెంట్రల్ కమిటీకి ఎంతో కొంత అమౌంట్ తెలంగాణ ప్రజల నుంచి తీసుకున్నటువంటి అమౌంట్ అక్కడ పంపించే ఆస్కారం ఉంది. కాబట్టి అభివృద్ధి ఈ 5 సంవత్సరాల లోపల ఏ విధంగా ఉంటుందో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఆంధ్రలో మాత్రం మళ్ళీ తిరిగి అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అవుతాయి. పరిపాలన సాఫీగా సాగి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండి, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం లోపల మరలా అన్ని సౌకర్యాలు ప్రజలకి భక్తులకి మంచిగా చేస్తారని చెప్పేసి బాబు గారి పైన నమ్మకం ఉంది. భక్తులు స్వేచ్ఛగా ఫ్యామిలీస్తో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని హాయిగా ఉండి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది.